2024 లోక్సభ ఎలక్షన్స్‌లో గెలిచి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోయేది ఎవరు అని ప్రస్తుతం ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్. అనగా మరోసారి నరేంద్ర మోడీ పూర్తి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అని చెబుతారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయ వాతావరణం ఇందుకు కారణం. నరేంద్ర మోడీ అనే వ్యక్తి యొక్క కృషి ఈ దేశానికే పరిమితం అవ్వలేదు. ప్రపంచ దేశాల్లో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడంలో భారత్కు విశ్వగురు స్థానాన్ని పునఃసిద్ధించేలా అడుగులు వేయడంతో నరేంద్ర మోడీ తను ఒక గ్లోబల్ లీడర్గా ఘనతకెక్కడమే కాకుండా మరోసారి భారత్ యొక్క సామర్థ్యాన్ని ప్రపంచ దేశాల్లో రుచి చూపిస్తూ భారత్ యొక్క ఖ్యాతిని 1000 రెట్లు పెంచడంతో పాటు మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే భారతదేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది అనే అభిప్రాయం మెజారిటీ భారతీయుల్లో ఉంది. మరియు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అతడు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పట్టు కోల్పోవడంతో పాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని లోక్సభ ఎలక్షన్స్లో కలిసి పోరాడదాం అనుకున్న పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరం అవ్వడం, అలాగే పాస్ట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక చారిత్రాత్మక తప్పిదాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవు అని ప్రజలకు అర్థం అవ్వడం, అలాగే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను లోక్సభ ఎలక్షన్స్లో గెలిపించిన పెద్దగా ఉపయోగం ఉండదు అని క్లారిటీ రావడంతో మెజారిటీ భారతీయులు నరేంద్ర మోడీనే మరోసారి గెలిపించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీ కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ఫుల్ మెజారిటీ వచ్చేట్టు ప్లానింగ్ చేస్తూ ఉండటంతో పాటు ఈసారి ఏ రాష్ట్రాల్లో అయితే వారి పార్టీ ప్రభావం లేదో ఆ రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి పెడుతూ అక్కడ పార్టీ ఇప్పటి నుంచే పటిష్టంగా తయారు చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకోసం అక్కడి స్థానిక నాయకత్వానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వారే స్వంతంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రభావం ఉండేట్లుగా చేసేందుకు సహకారాన్ని అందిస్తుంది.